బావా, నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. దూరం వెళ్లి చదువుకోవడం ఇష్టం లేక, అమ్మా నాన్నని వదిలిపెట్టలేక నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. డాక్టర్ చదవకుండానే డాక్టర్ అయిపోయాననమాట అని అంటుంది నవ్వుతూ సంతోషంగా. రిషి కూడా నవ్వుతూ కార్ స్టార్ట్ చేస్తాడు. కారులో వెళ్తూ ఉండగా మధ్యలో ఇండియన్ స్నాక్ షాప్ కనిపిస్తోంది. బావా, కార్ ఆపు అని అంటుంది. ఎందుకు అని అంటాడు. అటు చూడు అని అంటుంది. రిషి అటువైపు చూస్తాడు. మిర్చి బజ్జీ, బోండా, పునుకులు ఇవన్నీ కూడా పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. పునుకులు తిందాం బావా ప్లీజ్ అని అంటుంది. నీకింకా పునుగులు పిచ్చి పోలేదా అని అడుగుతాడు. వాటిని చూస్తే తినకుండా ఎలా ఉండగలం బావా? వాటిని చూస్తుంటే ఎంత బుజ్జిగా అనిపిస్తుందో, చిట్టి చిట్టిగా, చిన్ని చిన్నిగా. వస్తారా అని నా వంకే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆహా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు రిషి. అవును బావా, ఆయిల్లో నుండి బయటకు వచ్చి ఎర్రగా వేగుతూ నన్ను దీనంగా చూస్తూ ఉంటే ఎలా ఉండగలను వాటిని తినకుండా? పైగా అవి నన్ను తిను వస్తారా అని బ్రతిమాలుతున్నట్టు ఉంటుంది వాటి చూపు అని అంటుంది వసు. ఏంటి, వాటికి కళ్ళు కూడా ఉన్నాయా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. "హ్మ్, కళ్ళేంటి, ముక్కు చెవులు అన్నీ ఉన్నాయి అని అంటుంది వసు. రిషి ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటాడు. ఆ చున్ని పునికి మీద కళ్ళు, ముక్కు, పెదాలు. అమ్మో తల్లి, నీకు దండం, పద వెళ్దాం తిందువు గాని అని అంటాడు. వాటిని ఇమాజిన్ చేసుకోలేక వసు నవ్వుతుంది. పాపం సోమయ్య బాబాయ్ ఎలా ఉన్నాడో ఏంటో. నేను వెళ్ళిన ప్రతిసారి నాకు ఎక్స్ట్రా పునుకులు కూడా వేసేవాడు అని గుర్తు తెచ్చుకుంటుంది. ఈ సోమయ్య బాబాయ్ ఎవరు అని అంటాడు. మా కాలేజ్ దగ్గరలో ఓ పునుకుల బండి ఉంటుంది. ఆ బండి మీద పునుగులు ఎంత టేస్ట్ ఉంటాయంటే, ఎంత బాగుంటాయంటే, రెగ్యులర్గా నేను మను ఏంజిల్ అక్కడే తినేవాళ్ళం. మేము రెగ్యులర్గా వెళ్తాము అని మాకు ఎక్స్ట్రా వేసేవాడు ఆ బాబాయ్ అని చెప్తుంది. అబ్బో, చివరికి పునుకులను కూడా వదలలేదా మీరు అని అంటాడు. బావా, అసలు సోమయ్య బాబాయ్ పునుకులు తింటే నెమ్మది పోతుంది తెలుసా, అంత బాగా వేస్తాడు. అమ్మా నాకొద్దులే, మతిపోయాయితే అని అంటాడు. అబ్బా అలా కాదు బావా, అంత టేస్ట్ ఉంటాయని చెప్తున్నాను. పిండి కలిపి చిన్ని చిన్ని బాల్స్లా ఆ నూనెలో వేస్తే అవి వేగాక తీసి ప్లేట్లో వేసి ఆనియన్స్ వేసి చట్నీతో తింటే ఉంటుంది. వావ్, తలుచుకుంటేనే నోరూరిపోతుంది. చాలా రోజులైంది, నేను చాలా మిస్ అవుతున్నాను ఆ పునుకుల్ని. కాలేజ్ అయిపోయిన తర్వాత అటు వెళ్ళలేదు. ఇదిగో మళ్ళీ ఇక్కడ పునుకులు కనిపించినాయి. బావా బావా ప్లీజ్ తిందాం బావా అని అంటూ ఉంటుంది. ఇంత స్టోరీ చెప్పాక కూడా కాదంటానా? లేకపోతే నా బ్రెయిన్ తింటావేమో, పద అని అంటాడు. వసు నవ్వుతూ కారు దిగుతుంది. రిషి కూడా కారు దిగుతాడు. ఇద్దరు కారు దిగి షాప్ లోపలికి వెళ్ళి పునుగులు ఆర్డర్ చేసి కూర్చుంటారు. ఏంటి బావా, నువ్వు తినవా అని అంటుంది. నాకొద్దు, నువ్వు తిను, నీకే కదా పునుగులంటే ఇష్టం అని అంటాడు. నువ్వు కూడా తిను బావా, నువ్వు తినకుండా నేనెలా తింటా, దిష్టి తగులుతుంది అని అంటుంది. హలో, నా కళ్ళేమి దిష్టి కళ్ళు కాదు, నువ్వు తిను అని అంటాడు. నువ్వు తినకుండా నేను తినను బావా, పద వెళ్ళిపోదాం అయితే అని అంటుంది. ఆర్డర్ చేసిన తర్వాత వెళ్ళిపోదామంటావేంటి, కట్టేసి కొడతారు అని అంటాడు. అదేంటి అలా చేస్తారా, చాలా దుర్మార్గం బావా అది అని అంటుంది. కదా, అందుకే కామ్గా తినేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అని అంటాడు. సరే బావా, అలా నేను ఒక్కదాన్నే తింటూ నువ్వు ఖాళీగా ఉంటే బాగోదు, నువ్వు కూడా ఏదో ఒకటి తిను బావా అని అంటుంది. సర్లే, ఏదైనా కాఫీ ఆర్డర్ చేస్తానులే అని రిషి కాఫీ ఆర్డర్ చేస్తాడు. రిషికి ఫోన్ వస్తుంది. జీవన్ ఫోన్ చేస్తాడు. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు. రే, ఏం జరిగిందిరా, కాల్ లేదు ఏం లేదు, టెన్షన్గా ఉంది అని అడుగుతాడు. రిషి నవ్వుతూ ఎందుకురా అంత టెన్షన్ అని అడుగుతాడు. అదేంట్రా, మా చెల్లిని పులిబోన్లోకి పంపించి టెన్షన్ ఎందుకురా అని అడుగుతావేంట్రా, నీకు భయం వేయలేదా అని అంటాడు. తను వచ్చి కారులో కూర్చునే వరకు ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు.
ఎక్కడ దొరికిపోతుందో ఏమో అని కారులో కూర్చోగానే వెంటనే స్టార్ట్ చేసి సగం దూరం వచ్చిన తర్వాత ఆపి అప్పుడు అడిగాను ఏం జరిగింది అని. మళ్ళీ అక్కడ ఎవరికైనా అనుమానం వస్తుందేమో అనే టెన్షన్‌తో అని అంటాడు రిషి. అవునా? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? అని అడుగుతాడు జీవన్. గుడ్ న్యూస్ రా! వసు డాక్టర్‌గా సెలెక్ట్ అయింది అని చెప్పగానే ఆశ్చర్యంగా నిజమా? అని అంటాడు. అవునురా! మన కష్టానికి ఫలితం దక్కింది. వన్ డే అంతా ప్రాక్టీస్ చేయించాం కదా! అని అంటాడు రిషి. మీరు ప్రాక్టీస్ చేయించకపోయినా నేను సెలెక్ట్ అయ్యేదాన్ని బావా. ఎందుకంటే నన్ను ఏమీ అడగలేదు కదా! అని అంటుంది వసు. సరేరా ఇప్పుడెక్కడున్నారు? అని అడుగుతాడు జీవన్. వస్తుంటే మీ చెల్లికి పునుకులు తినాలనిపించిందంట. ఇండియన్ స్నాక్ షాప్ ఒకటుంటే అక్కడ ఆగాము అని అంటాడు. సరేరా వచ్చాక కాల్ చేయి. ఆ డాక్టర్ కొన్ని మెటీరియల్స్ పంపించారు. అవి వసు ప్రాక్టీస్ చేయాలి అని అంటాడు. సరేరా అని అంటాడు రిషి. జీవన్ కాల్ కట్ చేస్తాడు. అంతలో పునుకుల ఆర్డర్ వస్తుంది. వసు ఆశగా చూస్తుంది. ఎన్ని రోజులైంది మిమ్మల్ని తిని, చూస్తుంటేనే నోరూరిపోతుంది అని అంటూ ఆస్వాదిస్తూ ఉంటుంది. రిషి నవ్వుకుంటాడు. పునుకుల్ని ఆ చట్నీతో ఉల్లిపాయలతో తింటూ ఉంటుంది. రిషి ఆర్డర్ కూడా వస్తుంది కాఫీ. రిషి కాఫీ తాగుతూ నవ్వుకుంటాడు. పాపం కట్టేసి కొడతారు అంటే నిజమే అని నమ్మేసినట్టుంది అనుకుంటూ ఉంటాడు. ఏంటి బావా నవ్వుతున్నావు? అని అడుగుతుంది. ఏం లేదు, అంత ఆస్వాదిస్తూ తింటున్నావు కదా అందుకే నవ్వొచ్చింది అని అంటాడు. ఓ అదా అంటూ వసు తినడంలో బిజీ అయిపోతుంది. అలా తింటున్న వసుని చూసి నవ్వుకుంటాడు. తర్వాత రోజు వసు హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. రిషి టెన్షన్గా వసు అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యావు కదా ఆ డాక్టర్ పంపించిన మెటీరియల్ని అని అడుగుతాడు. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాను బావా అని అంటుంది. డౌట్స్ ఏమీ లేవు కదా? ఏదైనా ఎవరైనా నిన్ను క్వశ్చన్ అడిగినా సరే పర్ఫెక్ట్గా సమాధానం చెప్పాలి. నీ మీద ఎవరికి డౌట్ రాకుండా జాగ్రత్త పడాలి. ఓకే కదా? వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా నువ్వు రిస్క్లో పడినట్టే, ఈ విషయం గుర్తుపెట్టుకోవసు అని అంటాడు రిషి. అంతా బాగా ప్రిపేర్ అయ్యాను బావా. ఇంజెక్షన్ చేయడం కూడా పర్ఫెక్ట్గా వచ్చిందని డాక్టరే చెప్పారు కదా. ఎందుకు టెన్షన్ పడతావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అయినా నేను ఒకసారి చదివితే అది నా మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఇబ్బంది ఏం ఉండదు బావా. వాళ్ళు ఏమడిగినా నేను సమాధానం చెప్పగలను అని అంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు వసు. ఇది నీకు సంబంధం లేని సబ్జెక్ట్. అందుకే చదివింది వేరు, ప్రాక్టికల్ వేరు అని అంటాడు. సరే బావా నేను మేనేజ్ చేస్తాను కదా అని అంటుంది. ఓకే వసు, చాలా రిస్క్ అయిన ప్లేస్లోకి నేను పంపిస్తున్నాను. నాకు ఇష్టం లేదు నిన్ను ఇలా పంపించడం, కానీ తప్పడం లేదు అని అంటాడు. అలా అనుకు బావా, మన ఉద్దేశం మంచిదైనప్పుడు మనకి మంచే జరుగుతుంది అని అంటుంది వసు. ఆ నమ్మకంతోనే పంపిస్తున్నాను అని వసుని హగ్ చేసుకుని నుదుటిపై ముద్దు పెడతాడు. డ్రైవర్ని అరేంజ్ చేశాను, కారులో వెళ్ళు అని చెప్తాడు. అదేంటి బావా, మరి నువ్వెలా వెళ్తావు ఆఫీస్కి అని అడుగుతుంది. జీవన్ వస్తా అన్నాడు, నేను జీవన్ కారులో వెళ్తాను అని అంటాడు. అంతలో జీవన్ వస్తాడు. రే రిషి రెడీనా అని అడుగుతాడు. రెడీరా అని చెప్పగానే, రే ఇదిగో ఫోన్ తీసుకురమ్మన్నావు కదా అని కొత్త ఫోన్ని రిషికి ఇస్తాడు. రిషి ఆ ఫోన్ని చేతుల్లోకి తీసుకుని, రే సిమ్ వేయమన్నాను వేసావా అని అడుగుతాడు. రే ఫోన్ తీసుకున్నాను, సిమ్ కూడా తీసుకోమన్నావు తీసుకున్నాను, అని నువ్వు చెప్పినట్టే చేశానురా, మళ్ళీ క్వశ్చన్స్ వేయకు అని అంటాడు నవ్వుతూ జీవన్. రే అది కాదురా అని అంటూ ఉండగానే, బావా కొత్త ఫోన్ తీసుకున్నావు కదా, ఈవినింగ్ పార్టీ ఇవ్వాలి ఆఫీస్ నుంచి వచ్చాక అని అంటుంది వసు నవ్వుతూ. రిషి కూడా నవ్వుతూ, ఈ ఫోన్ నీకోసమే అని వసు చేతిలో పెడతాడు. వసు ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అంటాడు. నా కోసం ఆ ఫోన్ నాకెందుకులే బావా, నువ్వు వాడుకో అని అంటుంది. నాకు ఆల్రెడీ ఫోన్ ఉంది, నువ్వు రిస్కీ ప్లేస్లోకి వెళ్తున్నావు, నీ దగ్గర ఫోన్ లేకపోతే ఎలా? నీకు ఇబ్బందిగా ఉంటే కనుక వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్తాడు. సరే అని వసు ఫోన్ తీసుకుంటుంది. రే నెంబర్స్ ఫీడ్ చేయమని చెప్పాను చేసావా అని అడుగుతాడు జీవన్ని. రే చేశాన్రా,
నువ్వు చెప్పినవన్నీ చేశానురా. లేకపోతే నువ్వు ఊరుకుంటావా? నా బుర్ర తినకరా ఇంకా క్వశ్చన్స్‌తో అని అంటాడు జీవన్. రిషి నవ్వుతూ సరే సరేరా ఫీల్ అవ్వకు అని అంటూ వసు జాగ్రత్తగా వెళ్ళిరా. టేక్ కేర్. బాయ్. మేము వెళ్ళొస్తాం ఆఫీస్‌కి అని రిషి, జీవన్ ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి బయలుదేరతారు. అమ్మా వసు జాగ్రత్త అని చెప్తాడు జీవన్. సరే అన్నయ్య అని అంటుంది. వసు కూడా రిషి కారులో హాస్పిటల్‌కి వెళ్తుంది. ఇదిగో ఇతనే సార్ నన్ను కిడ్నాప్ చేయించి షిప్‌లో అక్రమంగా ఫారిన్‌కి తరలించింది. ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయండి అని ఆధారాలతో సహా వసు వచ్చి శైలేంద్ర ఎదురుగా నిలబడుతుంది. హే! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం సంబంధం? నువ్వు కిడ్నాప్ అయిన దానికి నాకు అని అంటాడు శైలేంద్ర. నాటకాలాడుకో, ఏమీ తెలియనట్టు మాట్లాడకు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని వసు నిలదీస్తూ ఉంటుంది. పోలీసులు శైలేంద్రని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అన్ని ఎవిడెన్సెస్ మీరే కిడ్నాప్ చేయించడానికి కారణమని చెప్తున్నాయి. ఇంకా మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు అని శైలేంద్రని అరెస్ట్ చేస్తారు. ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు శైలేంద్ర. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. చుట్టూ చూస్తాడు. తనింట్లోనే తన బెడ్రూమ్లోనే ఉంటాడు. ఇదేంటి, ఇది నా బెడ్రూమే కదా, ఇదంతా కళ? ఆ వసుధార వచ్చి నన్ను అరెస్ట్ చేయించినట్టు కల వచ్చిందేంటి? పీడకల. చిచ్చి, అయినా ఆ వసుధారాని సప్త సముద్రాలు దాటించాను. ఇంకా కలల రూపంలో నన్ను వెంబడిస్తూనే ఉంది. ఆ వసుధార ముఖం చూసి దాని ఎదురుగా నిలబడి నేనేంటో, నేనేం చేస్తే నువ్విక్కడికి వచ్చావా అని చెప్పాలని ఉంది. కానీ డాడీకి దొరికిపోతానని నేను ఫారిన్ వెళ్లకుండా ఆగుతున్నాను అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు శైలేంద్ర. కొంపదీసి ఆ వసుధార తప్పించుకోలేదు కదా, అందుకే నాకు ఇలాంటి కల వచ్చిందా అని చూస్తూ అసహనంగా ఉంటే గోడకున్న గడియారాన్ని ఆటోమేటిక్గా చూస్తాడు. టైం తెల్లవారుతూ ఉంటుంది. 4 అవుతూ ఉంటుంది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయి అంటారు. ఇది నిజమవుతుందా? అందుకే నాకు ఇలా కల రూపంలో ముందుగానే వచ్చిందా అని అనుకుంటూ అసహనంగా ఫోన్ చేతుల్లోకి తీసుకుని రౌడీలకి కాల్ చేస్తాడు. రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. చెప్పండి సార్ అని అంటారు. రే, ఆ వసుధార ఏం చేస్తుందిరా? కొంపదీసి తప్పించుకుందా అని అడుగుతాడు. అమ్మో, సార్కి ఇలా అనుమానం ఎందుకు వచ్చింది అని అనుకుంటూ వాళ్ళలో వాళ్ళే అబ్బే అదేం లేదు సార్, అయినా అమ్మాయి మా దగ్గర భద్రంగా ఉంది, ఎలా తప్పించుకుంటుంది? మీకేమైనా కాలొచ్చిందా ఏంటి సార్ అలా అడుగుతున్నారు అని అంటారు. రే, నాకు కాలొచ్చిందని మీకెలా తెలుసురా అని అంటాడు శైలేంద్ర. మీరు మాట్లాడే మాటలు అలానే ఉన్నాయి సార్. ఆ అమ్మాయి మా దగ్గరుంటే ఎలా తప్పించుకుంటుంది? కావాలంటే చూపించమంటారా అని అడుగుతారు. రే, చూపించండ్రా అని అంటాడు శైలేంద్ర. ఇదేంటి, కావాలని దొరికిపోయినట్టున్నాం మనం అడిగి అని అనుకుంటారు రౌడీలు. సార్, ఆ అమ్మాయి రూమ్లో నిద్రపోతుంది సార్. అయినా మన దగ్గర ఉన్న అమ్మాయి ఎలా తప్పించుకుంటుంది? తప్పించుకుని బ్రతకగలదా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటారు రౌడీలు. రే, చూపించండిరా. ఎప్పుడు అడిగినా ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను అర్జెంటుగా ఆ వసుధారాని చూడాలి, చూపించండిరా అని అడుగుతూ ఉంటే ఇదేంటి సారు ఇంత గట్టిగా అడుగుతున్నారు? ఎప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకునేవాళ్ళం, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని రౌడీలు ఆలోచిస్తూ ఉంటారు. రే, ఏంట్రా ఆలోచిస్తున్నారు చూపించకుండా అని అడుగుతుంటే శైలేంద్ర, సార్ మీరేమో ఆ అమ్మాయి నిద్రపోయినప్పుడే ఫోన్ చేస్తారు, అలాంటి సమయంలో మేము ఎలా చూపించగలం చెప్పండి అని అంటూ ఉంటే, రే, ఎప్పుడు ఫోన్ చేసినా నిద్రపోతుంది అనే చెప్తారేంట్రా? అసలు అస్తమానం ఎందుకు నిద్రపోతుందిరా? తిండి బాగా పెడుతున్నారా దానికి అని అడుగుతాడు శైలేంద్ర. సార్, పారిపోకుండా ఉంటుంది అని మత్తు మందిస్తున్నాం, అందుకే నిద్రపోతుంది అని అంటారు రౌడీలు. రేపటి నుండి దానికి మత్తు మందు ఇవ్వద్దు అని అంటాడు శైలేంద్ర. రౌడీలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బెత్తరపోతారు. ఇదేంటి సార్ ఇలా అంటున్నారు, ఇప్పుడు దొరికిపోతాం కదా అని అనుకుంటూ ఉంటారు.
చెప్పేది అర్థమవుతుందా? రేపు దానికి మత్తు మందు ఇవ్వద్దు. రేపటి నుంచి అది మత్తు మందు లేకుండానే ఫ్రీగా ఉండాలి. రోజు నేను దాంతో వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉండాలి అని అంటాడు శైలేంద్ర. శైలేంద్ర అలా చెప్పేసరికి రౌడీలందరూ ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటారు. సరే సార్, రేపు ఖచ్చితంగా వీడియో కాల్లో మాట్లాడిస్తాము అని అంటారు. శైలేంద్ర కాల్ కట్ చేసేస్తాడు. రౌడీలందరూ కూడా ఇప్పుడు ఎలారా, ఆ అమ్మాయిని వెతికి పట్టుకోవాలి, లేకపోతే సారు చేతిలో మనకుంటుంది. సార్కి మనం అడ్డంగా బుక్ అయిపోతాం. సార్ చూడరు కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అనుకున్నాం. కానీ సార్ ఖచ్చితంగా రేపు చూడాలి అని పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాంరా అని అనుకుంటూ ఉంటారు. ఏం చేద్దాం? ఆ అమ్మాయిని వెతుకుదాం. ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుందాము. ఈ సిటీలోనే ఉంటుంది కదా అని అంటాడు ఒక రౌడీ. అవునరా, రేపు సాయంత్రం సార్ ఫోన్ చేసేలోపు ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే గాలించి మరి మనం పట్టుకోవాలి. సార్కి ఆ అమ్మాయిని చూపించాలి. మనం గ్రూపులుగా విడిపోయి ఆ అమ్మాయిని వెతుకుదాము, సరేనా అని అంటారు రౌడీలు. ఓకే అన్న, అందరం గ్రూపులుగా విడిపోయి ఆ అమ్మాయిని పట్టుకుందాము అని అంటారు. రౌడీలందరూ అలా తీర్మానించుకుంటారు. ఇక్కడ ఫస్ట్ డే డాక్టర్గా వసు డ్యూటీలో జాయిన్ అవుతుంది. వసుతో పాటు ఇంకా 3 డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చి నలుగురికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి వెళ్ళిపోతారు. నలుగురు కూడా పేషెంట్ ఫైల్స్ చెక్ చేస్తూ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. ఈ ఫైల్ చూస్తుంటే ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ఏం చేయాలిరా దేవుడా అని అనుకుంటుంది మనసులో వసు. అంతలో పక్కనే మరో డాక్టర్ అయినటువంటి నరేష్ హాయ్ అని పలకరిస్తాడు వసుని. హాయ్ అని అంటుంది స్మైల్ చేస్తూ. మీ పేరేంటి అని అడుగుతాడు. వసుధార అని చెప్తుంది. ఓ నైస్ నేమ్, మీరు చాలా బాగున్నారు అని అంటాడు. ఆ విషయం నాకు తెలుసు అని అంటుంది నవ్వుతూ. ఈ అమ్మాయి చాలా టిపికల్లా ఉందే అని అనుకుంటాడు నరేష్. ఎవరైనా పొగిడితే థ్యాంక్స్ చెప్తారు, ఇలా నాకు తెలుసు అని అంటారా అని అంటాడు మళ్ళీ మాట్లాడిస్తూ వసుని. నాకు తెలిసిన విషయాన్ని మీరు చెబుతున్నారు, దీనిలో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? కొత్తగా ఏదైనా చెప్పండి, అప్పుడు చెబుతాను థ్యాంక్స్ అని అంటుంది నవ్వుతూ. అయ్యో, నన్ను అలా అండి అని పిలవకండి, నా పేరు నరేష్, నరేష్ అని పిలవండి. నరేష్ పిలవడం మీకు నచ్చకపోతే ఏదైనా నిక్నేమ్తోనైనా పిలుచుకోవచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు అని అంటాడు నరేష్. ఒరే నారిగా అని అంటుంది. షాకింగ్గా చూస్తాడు, అటు ఇటు చూస్తాడు. నిన్నేరా నారిగా అని అంటుంది. నన్నా అని తన వైపే తన చేతిని చూపించుకుంటూ అడుగుతాడు. నిన్నేరా, నిక్నేమ్ బాగుంది కదా నారిగా. నరేష్ నాకు దీర్ఘమిస్తే నా, రేని ఇలా కిందకి దించితే రీ అవుతుంది. షీ ప్లేస్లో గా పెడితే నారిగా. చాలా బాగుంది కదా నిక్నేమ్, ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందిరా నీకు అని అంటుంది. మొదటి పరిచయంలోనే అరే రే అంటావేంటి వస్తారా అని అంటాడు బిక్కమొహం పెడుతూ. ఫ్రెండ్స్ మధ్య మొదటి పరిచయం ఏంటి, సెకండ్ పరిచయం ఏంట్రా, నువ్వు నా ఫ్రెండురా అని అంటుంది వసు నవ్వుతూ. నిజంగా మన ఇద్దరం ఫ్రెండ్సా అని అంటాడు. రే నారిగా, ఫ్రెండు కాబట్టే నిన్ను నారిగా అని పిలుస్తున్నా నిక్నేమ్తో, లేకపోతే డాక్టర్ నరేష్ అని పిలుస్తాను కదరా అని అంటుంది. వాసు, నారిగా బాలేదు, నరేష్ అని పిలవ్వా అని అంటాడు రిక్వెస్ట్ చేస్తూ. నువ్వే కదరా నరేష్ అని పిలవకపోతే నిక్నేమ్తోనైనా పిలుచుకోవచ్చు అన్నావు, ఇదే నీ నిక్నేము, ఫిక్స్ అయిపోరా అని అంటుంది నవ్వుతూ వసు. వాసు ప్లీజ్ ప్లీజ్, ఆ పేరు నాకు నచ్చలేదు వాసు అని బ్రతిమాలుతూ ఉంటాడు. అలా వసు నరేష్ మధ్య ఫ్రెండ్షిప్ అవుతుంది. రే, నేను నిన్ను నరేష్ అని పిలవాలంటే ఈ ఫైల్ చూడరా అని వసు చేతిలో ఉన్న ఫైల్ని నరేష్ చేతిలో పెట్టేస్తుంది. అలా వసు ఫ్రెండ్షిప్ చేసి నరేష్తో తప్పించుకుంటుంది ఆ పూటకి. నరేష్ వసు ఇచ్చిన ఫైల్ అంతా చెక్ చేసి, వసు, ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ కూడా నేనే చేస్తా, నువ్వు మాత్రం నారిగా అని పిలవకూడదు సరేనా అని అంటాడు. ఆలోచిస్తా
ముందైతే ట్రీట్మెంట్ చెయ్యి అని అంటోంది. వసుకిచ్చిన ఫైల్‌కి సంబంధించిన పేషెంట్‌కి కూడా నరేషే ట్రీట్మెంట్ చేస్తాడు. అలా ఆ పోటీకి తప్పించుకుంటుంది వసు తెలివిగా. నరేష్‌తో ఫ్రెండ్‌షిప్ డెవలప్ అవుతుంది. నరేష్ క్యారెక్టర్‌ని ఫన్ కోసం, వసుకి ఫ్రెండ్‌గా ఉండడం కోసం సృష్టించిన క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ ఏం చేసినా ఫన్ కోసమే. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.